సినిమా నిర్మించిన నిర్మాతలు రాజు గారు, వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్ వీరేశం గారు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఛానల్స్ వారందరికీ నా నమస్కారాలు. నిర్మాతలు చాలా కష్టపడి చాలా రోజుల నుండి ఒక మంచి సినిమా చేసినారు. అంటే ఈ రోజుల్లో ఒక మైథలాజికల్ మూవీని ధైర్యంగా తీసినందుకు వారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. క్యారెక్టర్స్ని, కథని మనకి ఈ విజువల్స్లోనే మనకి అన్నీ చూపించేశారు. ముఖ్యంగా నండూరు వీరేష్ మంచి రైటర్ కాదు, మొత్తం టీం అందరికీ కూడా ఒక మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి, ఎన్ఎస్ రాజు గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే చౌదరి గారికి, నా పాటలు విని ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నండూరి వీరేష్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. అయితే ఈ అవకాశం ఎలా వచ్చిందంటే, నేను ఆల్రెడీ టర్బో కంపెనీ సురేష్ బాబు గారిది అమ్మవారి పాటలు చేశాను. ఆ పాటల ట్యూన్స్ డైరెక్టర్ గారికి వినిపించాను. చాలా బాగుందన్నారు. దానివల్ల ఈ అవకాశం వచ్చింది. అలాగే గురుచరణ్ గారు లిరిక్ రైటర్, ఆయన ఎన్నో సినిమాలకి రాశారు, చాలా పెద్ద ఆయన ఒక నారదుడి పాట తెచ్చారు. ఆయన అట్లా అంటే ఈయన యూత్ కదా, ఈ టైప్లో అంటే వెస్టర్న్ టైప్లో చేస్తారు, ఈ క్లాసికల్ ఏం చేయగలరని నేను చేశాను. ఆ పాట విని ఖచ్చితంగా ఈయన కావాలి అన్నప్పుడు మాత్రం డైరెక్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఫిక్స్ చేశారు. థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఈ టైంలో బాహుబలి సినిమా హిట్ అయింది, ఎందుకంటే రవికృష్ణ గారిది. సో నెక్స్ట్ సినిమా మందే రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు ఒక మంచి అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను. దాంట్లో సాంగ్స్, ఇప్పుడు దీంట్లో సాంగ్స్ కూడా చాలా క్లాసికల్గా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ఎస్ రాజు గారు, ఆయన ఒక రకమైన వ్యక్తి, అంటే మంచి ఎనర్జెటిక్, సినిమా 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 అంతే తప్ప ఆయనకి ఏం తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా సినిమా తప్ప ఎవరికి ఏం తెలీదు. ఆ పిక్చర్లాగా తిరుగుతుంది. అంటే మనలో ఉన్న టాలెంట్ అన్ని గుర్తించి ఆయనకు ఒక సాంగ్ చేశా. దానికి ఎలాంటి కంపోజ్ చేస్తానంటే డ్యాన్స్ అనేక రకాలుగా ఎంతో కష్టపడతారు. కానీ ఈ యొక్క పాటలు, ఈ యొక్క విషయాలు చూస్తే నిజంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. గజ్జవరపు మహిమా చౌదరి సమర్పణలో జగన్మాత అనే చిత్రం తీయడం జరిగింది. రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్ర చేయడం నా అదృష్టం. అలాగే సందీప్తి చాలా అద్భుతంగా నటించింది. ఇంకా విజయ రంగరాజ గారు, అమిత్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ ఇవ్వడం ఒక గర్వకారణం అయితే, దానికి నాకు సపోర్ట్ చేసిన నా టెక్నీషియన్స్ అంటే మేకప్ బాలరాజు గారు కానీ, కాస్ట్యూమ్స్ తిరుమల గారు కానీ, నాట రామకృష్ణ గారు, ఇలా అందరూ పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ చాలా బాగా చేశారు. మొత్తం 5 పాటలు, 3 పద్యాలు, అవి కాకుండా ఇంకో స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా త్వరలో రికార్డింగ్ అవుతుంది. అలాగే దీనికి గురుచరణ్ గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అది కాకుండా ఒక సాంగ్ మార్కండేయ అని అబ్బాయి చాలా బాగా రాశాడు, దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎంత కష్టమైన సినిమా బాగా వచ్చింది, ఆ తృప్తి చాలు నాకు. నా వెనకాల ఎంతమంది ఉన్నారు సపోర్టు. సో సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలాగే మీరందరూ సహకరించాలి, నాకు దాన్ని దీవించాలి. ఆలోచించు అని వెంకటేశ్వర జయ గారు చెప్పటం, దాంతో నాకు బాగా చేయగలిగాను. అలాగే కొన్ని ఇబ్బందుల్లో ఉండగా మహిమా సోదరి సమర్పణ అంటే ప్రసాద్ గారు నాకు ఈ సినిమాకి వచ్చారు సమర్పులుగా. కానీ ఆయన వచ్చిన కానీ ఎవరిని నిద్రపోనలేదు. సినిమా బాగా చేయాలి, మంచిగా చేయాలి, మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలనే తపన చాలా బాగా నచ్చింది నాకు. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలుగా మిగిలిపోతాను. ఈ సినిమా అంటే నాకు ప్రాణం. ఈ సినిమా కోసమే చచ్చిపోవాలి, ఈ సినిమాలోనే బతకాలనే ఆశ నాకు ఎక్కువ ఉంది. అందుకే నేను దీన్ని వెనకాడకుండా ఇన్ని కష్టాలను ఎదుర్కొనైనా సరే ఓ గొప్ప విజయం సాధించాలి. ఆ విజయం ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకం నాకుంది.